బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలంలో పంచాయతీ ఆఫీస్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక నిర్మాణంలో ఉన్నటువంటి భవనం కూలి 7 మృతి చెందారు. ఒక్కసారిగా 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద ఇంకా చాలా మంది కూలీలు చిక్కులు ఉన్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన 6 అంతస్తుల భవనం మరి నిర్మాణ దశలో ఉండగానే ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలిపోయినటువంటి ఆ భవన శిథిలాల కింద ఇప్పటికే 7 దుర్మరణం పాలయ్యారు. ఇంకా కూడా దాని కింద కూలీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్న పలంగా ఒక్కసారిగా ఈ బిల్డింగ్ కూలిపోవడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా ఆ బిల్డింగ్ కి సంబంధించి మనం దృశ్యాల్లో చూస్తే కనుక 6 అంతస్తుల భవనం మరి నిర్మాణ దశలో ఉండగానే ఒకవైపు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆ నిర్మాణ పనులు చేపడుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 7 దుర్మరణం పాలయ్యారు. మరి ఇంకా ఆ శిథిలాల కింద కూలీలు ఉండే అవకాశం ఉంది. ఒకసారి దృశ్యాలను చూద్దాం. దేవుడు నమ్ముకున్న వాళ్ళు మీరు కరెక్ట్ లేరు. మీరు కరెక్ట్ చేస్తారా ఇబ్బంది. అవును చెప్పాము, అన్నీ చెప్పాము. అన్నీ ఈవో గారు వచ్చారు నిన్న. పాపం ఆయన ఎక్కలేకపోతున్నాడు ఈవో గారు. అన్నంత అసలు ఎన్ని అంతస్తులకి 3కే ఇస్తారు మీకు. 3 ఇచ్చారంట. G+2 ఇప్పుడు ఏంటి G+5 వేశారు. G+5 అండి. షోయింగ్ చేస్తాను మళ్ళీ బాగానే ఎక్కించారు ఈవో గారు. డిఎల్పి గారు కలెక్టర్ గారు వస్తారు రేపు. ఉండండి, 2-3 ఫ్లోర్లు పడేయాలి. అది మనకి జనానికి ఇబ్బంది. మేము ఆగాము. కాదండి మరి మొత్తం ఇప్పుడు మాన్యువల్ చేస్తే ఆగిద్దండి. కూలిపోతే మీకే ఇబ్బంది. అవును చెప్పాము, అన్నీ చెప్పాము. అన్నీ ఈవో గారు వచ్చారు నిన్న. పాపం ఆయన ఎక్కలేకపోతున్నాడు ఈవో గారు. అన్నంత అసలు ఎన్ని అంతస్తులకి 3కే ఇస్తారు మీకు. 3 ఇచ్చారంట. G+2 ఇప్పుడు ఏంటి G+5 వేశారు. G+5 అండి. షోయింగ్ చేస్తాను మళ్ళీ బాగానే ఎక్కించారు ఈవో గారు. డిఎల్పి గారు కలెక్టర్ గారు వస్తారు రేపు. ఉండండి, 2-3 ఫ్లోర్లు పడేయాలి. అది మనకి జనానికి ఇబ్బంది. మేము ఆగాము. కాదండి మరి మొత్తం ఇప్పుడు మాన్యువల్ చేస్తే ఆగిద్దండి. కూలిపోతే మీకే ఇబ్బంది. అవును చెప్పాము, అన్నీ చెప్పాము. అన్నీ ఈవో గారు. అదొక 6 అంతస్తుల భవనం ఉన్న పలంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 7 మృతి చెందారు. ఇంకా శిథిలాల కింద చాలా మంది ఉండే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ విజువల్స్ రైట్ సైడ్ బాక్స్ లో ఆ కనిపించిన విజువల్స్ చూడండి. 5 అంతస్తుల భవనం తాలూకా దృశ్యాలు. మొదట ఈ రకంగా ఉండిన భవనం కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోగానే మొదటి బాక్స్ లో కనిపించిన దృశ్యాలు చూస్తున్నారు కదా. ఇప్పుడు పరిస్థితి అలా అయిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏంటి 6 అంతస్తుల భవనం నిర్మాణ దశలో ఉండగానే కుప్పకూలిపోయింది? అలా చూస్తుంటే కూడా ఒకదానిపైన ఒకటలా ఏ రకంగా అయితే ఫ్లోర్స్ వేస్తూ ఉంటే ఆ రకంగానే ఆ లేయర్లు కూడా పడిపోయాయి. ఏం జరిగింది అక్కడ? ఇంత ప్రమాదానికి గల కారణం ఏంటి? ఎస్ మనోజ్, భద్రాచలంలో ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణ దశలో ఉన్నటువంటి 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో శిథిలాల కింద కొంతమంది క్షతగాత్రులు చిక్కుకున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. మృతుల సంఖ్యకు సంబంధించి ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. గతంలో ఈ ఇంటి నిర్మాణం విషయంలో అనేక అవాంతరాలు కూడా తలెత్తాయి. గతంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నేతలు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి డిఎల్పిఓ దృష్టితో పాటు ఐటీడీఏ పిఓ దృష్టికి కలెక్టర్ కూడా అనేక ఫిర్యాదులు చేశారు. ఇదంతా కూడా 170 యాక్ట్ లో పరిధిలో ఉంటుంది. భద్రాచలం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ గిరిజనేతలు ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదంటూ కూడా గతంలో ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి కొంతమంది సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఆ ఫిర్యాదు నేపథ్యంలో అటు సామాజిక కార్యకర్తలకు, ఆ ఇంటి యజమానులకు కూడా గతంలో కొన్ని గొడవలు, వివాదాలు, ఆందోళనలు కూడా మధ్య చెలరేగినటువంటి నేపథ్యంలో ఇంటి నిర్మాణం కొంత అవాంతరాల మధ్యనే కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారి, భద్రాచలానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అధికారితో పాటు ఇతరత్ర కొంతమంది అధికారులు కూడా ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. కొంతకాలం పనులను కూడా ఆపివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే అది కొంత ఆగుతూనే ఆ మధ్యలో ఆ నిర్మాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఇంటి యజమాని. ఈ నేపథ్యంలో కారణాలు ఏంటో తెలియదు, కానీ అకస్మాత్తుగా కొద్దిసేపటి క్రితం ఆ ఇంటి
6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంటి నిర్మాణం విషయంలో ఉన్నటువంటి కొంతమంది కూలీలు కూడా ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్లు మనకు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రెస్క్యూ టీం అంతా కూడా ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి వెళ్లి సహాయక చర్యలు నిమగ్నమయ్యని చెప్పుకోవాలి. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే దెల్లం వెంకట్రావు పూర్తిగా ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కూడా ఘటనా ప్రదేశానికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. భారీ ప్రమాదం అయితే సంభవించింది. అయితే దీనికి సంబంధించినటువంటి కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ నిర్మాణం విషయంలో అటు అలసత్వమా, లేదంటే నిర్లక్ష్యమా, లేదంటే పిల్లర్ల కుంగుబాట, లేదంటే కారణాలు ఏమిటి అనే అంశంపై మరి కొద్దిసేపట్లో వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం శిథిలాల కింద ఉన్నటువంటి క్షతగాత్రులను వెలికి తీసేందుకు ప్రస్తుతం రెస్క్యూ టీం అంతా కూడా పూర్తిగా సహాయక చర్యలు అయితే నిమగ్నమైంది. మృతుల సంఖ్యకు సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. మృతుల్లో ఇంటి యజమానులతో పాటు కూలీలు కూడా ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్ రైట్ ఉదయ్, అంటే ఉన్న పరంగా ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలిపోవడం పైన అంటే ఏం జరిగి ఉంటుంది? పక్కన ఏదైనా బ్లాస్టింగ్ లాంటివి జరిగిందా, లేదంటే నిర్మాణంలోనే అనేక లోపాలు ఉన్నాయా? అంటే మనం ఏ రకంగా అయితే అంతస్తుల పైగా పేరుస్తూ ఉంటామో బిల్డింగ్, ఆ రకంగానే దృశ్యాల్లో చూస్తుంటే ఆ రకంగానే పడిపోయింది. ఎగ్జాక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నట్టుగా లేయర్స్ గానే పడిపోయాయి. బిల్డింగ్ స్లాబ్ అలానే పడిపోయింది. ఏం జరిగి ఉంటుంది అక్కడ అసలు? ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి ప్లాన్ కి సంబంధించి కొన్ని విషయాలు బహిర్గతం కావాల్సి ఉంది. నిజానికి బేస్మెంట్ నుంచి ఇంటి పునాది నుంచి మొత్తం 6 అంతస్తుల వరకు ఇంటిని నిర్మాణించినట్టయితే అక్కడ మనకి కనిపించట్లేదు. కేవలం మొదట ఒక ఫ్లోర్ నిర్మించిన తర్వాత కొద్ది కాలం తర్వాత కొన్నేళ్ల తర్వాత మళ్ళీ దాన్ని వరుసగా 6 ఫ్లోర్ల వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టుగానే ఆ నిర్మాణ శైలి చూస్తే మనకు కనిపిస్తుంది. సో ఇది చాలా కొంత పూర్తిగా ఇంటెలెక్చువల్స్ కావచ్చు, నిపుణులు సూచించినటువంటి నిర్మాణం కనిపించట్లేదు. ఎందుకంటే కేవలం ఉన్నటువంటి స్థలాన్ని వెసులుబాటు చేసుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ ను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ యజమాని పోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఐటీడీఏ పీఓ ఆదేశాలు కూడా స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులు ఉల్లంఘించినట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా అధికారుల అలసత్వం, నిర్లక్ష్యంతో పాటు యజమాని నిర్లక్ష్యం కూడా ఈ ఘటనలో మనకి కొట్టొచ్చినట్టయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు అయితే బహిర్గతమయ్యే అవకాశం ఉంది. అసలు ఘటన ఏ విధంగా జరిగిందనే కంటే ముందు ప్రస్తుతం ఉన్నటువంటి క్షతగాత్రులను సేవ్ చేయడమే తమ ముఖ్యమని ప్రస్తుతం అధికారులు చెబుతున్నారు. మృతులు సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఎంతమంది మృతులు క్షతగాత్రులు శిథిలాల కింద ఉన్నారనే అంశంపై ఇంకొక క్లారిటీ రావుతుంది. ప్రస్తుతం జేసీబీలు భారీ యంత్రాల సహాయంతో ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వ్యక్తులను బయటకు తీసే ప్రయత్నం ప్రస్తుతం రెస్క్యూ టీం చేస్తోంది. మనోజ్ ఉదయం అక్కడ ఎట్ ద సేమ్ టైం బిల్డింగ్ కూడా పర్మిషన్ లేదనేది కొన్ని ఆడియోలు ఇప్పుడు మనం ఈ వీడియోలో అర్థమవుతోంది. బిల్డింగ్ కి పర్మిషన్ లేదు, G+2 పర్మిషన్ ఉంటే దానికి కాస్త G+5 చేశారంటూ కూడా ఆ ఆడియోలో మనం కొంతమంది మాట్లాడుతున్న మాటలు విన్నాం. అసలు పర్మిషన్ లేని బిల్డింగ్ ఇంత యథేచ్ఛగా సాగుతున్న అధికారులు ఏం చేస్తున్నట్టు? ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంటే డెఫినెట్ గా అక్కడ బిల్డింగ్ నిర్మాణం ఆ నిర్మాణం చేసేటువంటి సంస్థ కానివ్వండి, ఆ నిర్వాహకులు ఒకే ఎత్తు కారణం అయితే అధికారులు కూడా వాళ్ళ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణం కనబడుతోంది. ఇంత యథేచ్ఛగా నిర్మాణం సాగుతున్న అధికారులు కళ్ళు మూసుకున్నారా, కళ్ళ గంతలు కట్టుకున్నారా? ఇది ఈ రోజు జరిగింది కాదు, నిరంతరంగా జరుగుతూనే ఉంది. ప్రధానంగా భద్రాచలం అనేది దక్షిణ అయోధ్యగా భాషలుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం కొలువు తీరినటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లకు కావచ్చు, బిల్డింగ్లకు ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గం కావచ్చు, ఇతరత్ర నేతలంతా కూడా ప్రధానంగా అక్కడే ఎక్కువగా ఆవాసాలను కావచ్చు, భారీ సముదాయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు, కమర్షియల్ కాంప్లెక్స్ ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. అదొక వ్యాపార కూడలిగా మారడంతో ఎక్కువగా అక్కడే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలోనే అక్కడ విచ్చలవిడిగా అంటే నిబంధనలకు అతిక్రమించి కావచ్చు నిర్మాణాలు చేపట్టడం అనేది యథావిధిగా కొనసాగుతుంది. అక్కడ 10ల సంఖ్యలో కాదు 100ల సంఖ్యలో ఇప్పటికే అక్రమ కట్టడాలు అనేవి ఉన్నవి. దానికి సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా అధికారుల దృష్టికి వచ్చినా కానీ ఇప్పటి వరకు అధికారులు ఆ బిల్డింగ్లపై యాక్షన్ తీసుకోవడం అయితే గమనార్హమని చెప్పుకోవాలి. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని 100ల సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలుస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా ఉండడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇచ్చినటువంటి ప్లానింగ్ కి బదులు వేరొక నిర్మాణాన్ని ప్రదేశంలో నిర్మించడం, అదేవిధంగా G+2 వరకే పరిమితం ఉన్నప్పటికీ G+5 వరకు నిర్మించడం వెనుక కొంత అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఇతర లావాదేవీలు అధికారులకు మధ్య, ఇంటి యజమానులకు మధ్య. ఇప్పుడు అక్కడ మృతదేహాలను వెలికి తీసే క్రమంలో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? చిత్రాలని తొలగిస్తున్నారా? ఏం జరుగుతుంది అక్కడ? కొద్దిసేపటి క్రితమే భారీ యంత్రాలను, క్రేన్లను, జేసీబీలను సంఘటన ప్రదేశానికి తీసుకొచ్చారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ తో పాటు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంతా కూడా, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంతా కూడా ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి చేరుకుంటుంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయంతో ఒక్కొక్కటిగా శిథిలాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. దాని కింద ఉన్నటువంటి చనిపోయిన మృతదేహాలకు సంబంధించి చనిపోయిన వారి మృతదేహాలకు సంబంధించి వివరాలు తెలుస్తున్నాయా? వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో, అక్కడ స్థానికంగా ఉండేవారన్నా లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ నిర్మాణంలో పాల్పంచుకున్నారా? అట్ ది సేమ్ టైం అక్కడ ప్రత్యక్ష సాక్షులు వారు ఉన్నారా? కుప్పకూలిపోయే సమయానికి
ఎంతమంది ఆ నిర్మాణం జరిగేటువంటి ఆ భవనంలో పనిచేస్తూ ఉన్నారు? ప్రస్తుతం మృతుల సంఖ్యకు సంబంధించి కావచ్చు, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇంటి యజమానులు కావచ్చు, 2-3 ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. కూలీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే క్షతగాత్రులు ఎవరెవరు, వారి వివరాలు అనేది మాత్రం ఇంకొంత సమయం తర్వాత బహిర్గతమయ్యే అవకాశం ఉంది, వెల్లడించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలనే పూర్తిగా నిమగ్నమైనారు. అక్కడ అధికారులు అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన కావడంతో ఒక్కసారిగా ఘటనా పరిచయం జరిపినందుకు కొంత అధికారులకు కూడా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది మనోజ్. రైట్, అంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా చెప్తున్నారా అక్కడ ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారని కానివ్వండి, ఎంతమంది ఆ సమయంలో అక్కడ చిక్కుకుపోయారని కానివ్వండి, వారికి సంబంధించి లెక్కేదని తెలుస్తోందా ఎంతమంది ఉన్నారనేది? ఇంటి నిర్మాణానికి సంబంధించి అంటే యథావిధిగా కొనసాగట్లేదు. ఇంటి నిర్మాణం ఆగుతూ ముందుకు సాగుతూ వస్తుంది. ఎందుకంటే అనేక అంతరాలు కావచ్చు, ఫిర్యాదులు ఆ ఇంటి నిర్మాణం విషయంలో అధికారులకు చేరడంతో ఆ పని మధ్యలో చేపడుతూ యజమాని ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కూలీలు ఏ సమయంలో వస్తున్నారు ఏంటి అనేది అక్కడ పెద్దగా క్లారిటీ లేదు. బట్ ఈ రోజు మాత్రం ఎక్స్క్లూజివ్ కొన్ని విజువల్స్ ప్లే అవుతున్నాయి, గొడవ తాలూకు దృశ్యాలు ఉన్నాయి. ఒక మహిళ ఒకరిని అక్కడి నుంచి పంపించేస్తోంది, ఇంకొక సంఘటనలో ఇంకొక విజువల్స్, ఇవన్నీ కూడా అంటే ఏంటి అక్కడ ఎవరైనా నిర్మాణానికి సంబంధించి నిర్వాహకుల పైన కానివ్వండి, యజమాని పైన గొడవకు దిగుతున్నటువంటి తాలూకు దృశ్యాలా, ఇంకేమైనా జరిగిందా అక్కడ? ప్రధానంగా ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి నిర్మాణ దశలో ఉన్నటువంటి 6 అంతస్తుల భవనానికి సంబంధించి ఏదైతే కుప్పకూలితో ఈ రోజు ఆ ఇంటికి సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు ఐటీడీఏ పీఓతో పాటు పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో పాటు ఇతరత్ర ఆర్డీఓ కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు అందాయి. కొంతమంది సామాజిక కార్యకర్తలు ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భద్రాచలంలో అక్రమంగా సాగుతున్నటువంటి కట్టడాలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను కోరారు. అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. సదరు అక్రమ కట్టడాలను తక్షణమే నిలిపివేయాలని కూడా క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. కానీ ఇప్పటి వరకు అధికారులు మీనమేషాలు లెక్క పెట్టడం, అటువంటి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకపోవడంతో ఇటువంటి ఘటనలు పునరావుతున్నాయి. భద్రాచలం అనేది చాలా తక్కువ స్పేస్ లో ఉంటుంది. ఒకవైపు పుణ్యక్షేత్రం, భారీ స్థాయిలో భక్తులు అక్కడ పోటెత్తుతూ ఉంటారు. సో అక్కడ అదొక వ్యాపార కూడలిగా, వ్యాపార కేంద్రంగా మారడంతో చాలా పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్ లు వెలుస్తుండడం, చాలా పెద్ద మొత్తంలో భవన సముదాయాలు వెలుస్తుండడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలోనే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా G+6 గా ఆ ఇంటి నిర్మాణం చేపడుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఆ ఇల్లు కుప్పకూలడం, ఆ ఇల్లు కుప్పకూలిన తర్వాత ఆ శిథిరాల కింద చిక్కుకుపోవడం పట్ల ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు మనోజ్. రైట్ ఉదయ్, సో మొత్తం మీద భద్రాచలంలో గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే అంటున్నటువంటి ఒక బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఆఫీస్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 6 అంతస్తుల భవనం ఒక్కసారి కుప్పకూలిపోవడంతో ఆ భవనం కింద ఇప్పటికే 7 కూలీలు మృతి చెందారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాని కింద ఆల్రెడీ చాలా మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఏ స్థాయిలో అయితే 6 అంతస్తులు స్టెప్ బై స్టెప్ గా మనం ఆ స్లాబ్స్ వేస్తూ ఉంటామో అదే స్థాయిలో కుప్పకూలిపోయింది. ఒకసారి అక్కడి నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఏమండి, వాడు వీడు కాదు, రెస్పెక్ట్. నువ్వు విరమించుకో, ఇది ఎక్కడికి వెళ్ళి చూడు చూడు. దేవుడు ఈవో గారు వచ్చారని వచ్చాం. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా, అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా, అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. 5 లక్షలు డిమాండ్ చేశారు. సాక్ష్యం చూపెట్టండి. సాగోనని చెప్పాను. 5 లక్షలు అడిగారు, 5 లక్షలు అడిగారు. 20 లక్షలు నిన్ను అడ్డం పెట్టుకుని అందరికి పుడిచిపారేసే టైం వచ్చింది. అందుకే నా దాకా వచ్చింది. ఏమండి, ఒక స్లాబ్ వేసుకోవట్లేదు కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు? అసలు నీ పుట్టుకేంటి? నీ పుట్టుకేంటి? నీ పుట్టుకేంటి? మాట్లాడరు మీరు. అసలు నీ పుట్టుకేంటి? సాయుడు నేను మనిషిలో నువ్వు మనిషి, ఊరు మొత్తం చెప్తున్నాను.
మంచిది కావాలి. దేవుడి పేరు చెప్పి నీ పుట్టుగా మాట్లాడకూడదు సాయిబులు ఓకేనా సాయిబు దేవుడు నమ్ముకున్నాడు కదా. అసలు నీ పుట్టుకేంటి నీ పుట్టుకేంటి నీ పుట్టుకేంటి మాట్లాడరు మీరు అసలు నీ పుట్టుకేంటి సాయిబులు నేను మనిషిలో నువ్వు మనిషి ఊరు మొత్తం చెప్తున్నాను. నా బతుకు మంచిది కావాలి. ఏం చెప్పలేదు అయ్య గారు చూసాగాను నేను. ఈ పని నువ్వు చూసుకో. ఖబర్దార్ జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు ఏంటి నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు. అర్థమైందా? నువ్వు డబ్బులు